ఏలూరు జిల్లా కామవరపుకోటలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మన జిల్లాలోని 1,60,968 రైతులకు గాను 107,08,00,000 రూపాయలు వచ్చాయని తెలిపారు. జిల్లాలోని చింతలపూడి నియోజకవర్గంలో ఎక్కువ మంది రైతులు 36,818 రైతులకు గాను 24,55 లక్షల రూపాయలు వచ్చాయని తెలిపారు. ఈ అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో జరుపుకున్నందుకు సంతోషంగా ఉందని తెలియజేశారు. కుటుంబంలోని ఒక రైతుకు సంవత్సరానికి 21,003 దఫాలుగా అందజేస్తామని తెలిపారు. ఏ రైతుకైనా ఈ అన్నదాత సుఖీభవ స్కీము రానట్లయితే సంబంధిత అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి తెలియజేయాల్సిందిగా కోరారు. ప్రస్తుత కాలంలో వ్యవసాయ రంగంలో టెక్నాలజీ పెరిగింది. అందువల్ల రైతులందరూ ఈ టెక్నాలజీ ద్వారా వ్యవసాయం చేయాలని తెలిపారు. ఈ టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని జిల్లాలోని 50 డ్రోన్స్లను రైతులకు అందజేశామని తెలిపారు. చింతలపూడిలోని ఇప్పటి వరకు 8 డ్రోన్స్ అందజేశామని, ఇంకా ఎవరైనా కావాల్సి వస్తే అప్లై చేసుకోవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే పొంగ రోషన్ కుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. प्राप्त हुआ साथियों, जीवन में ऐसे अवसर बहुत प्रेरणा देते, देश की एकता की हर बात नई चेतना जगा देती है और तभी तो ऑपरेशन सिंदूर सफल होता है। एक 140 करोड़ देशवासियों की एकता ऑपरेशन सिंदूर की ताकत పీఎం కిసాన్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయబోతున్నారు. సో ఆ లైవ్ కూడా మనం ఇప్పుడు చూస్తాము. సో దానికి ముందు మన జిల్లాలో ఎంత వచ్చినాయి, ఏం వచ్చినాయి అన్నది ఒక ఫ్యాక్ట్ డీటెయిల్స్ మీ ముందు నేను పెడుతున్నాను. సో మన జిల్లాలో మొత్తం 1,60,968 ఫార్మర్లకి ఈ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లు ఈరోజు వాళ్ళ ఖాతాలో పడుతుంది. ఆల్మోస్ట్ 107,08,00,000 రూపాయి ఒక బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్ ట్రాన్స్ఫర్ కింద అన్నదాత సుఖీభవలో ఇప్పుడు మీ అందరికీ వస్తుంది. సో అందులో మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మన జిల్లాలో 7 కాన్స్టిట్యున్సీలు ఉంటే ఎక్కువ డబ్బు వచ్చింది మన చింతలపూడి కాన్స్టిట్యున్సీకి. ఎక్కువ ఫార్మర్లు కూడా 36,818 ఫార్మర్లకు 24.55 lakhs రావడం జరిగింది. సో అందుకే మన ఎమ్మెల్యే గారు ఒకసారి మా కాన్స్టిట్యున్సీ కూడా రావాలని నేను అడగడం జరిగింది. చాలా సంతోషం. చాలా మన సీఎం గారు మొన్న వీడియో కాన్ఫరెన్స్లో మాకు చెప్పినప్పుడు ఒక ఫెస్టివల్ వాతావరణంలో చేయాలి ఈ ప్రోగ్రాం చెప్తే, ఇక్కడ వచ్చినప్పటి నుంచి అంత ఫెస్టివలే. చాలామంది వచ్చి ఉన్నారు, ఇంకా బయట చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో మీ ఒక ఈగర్నెస్, ఇష్టం, ప్రేమో ఇప్పుడు మన గవర్నమెంట్ మీకు చేసిన అంత గుర్తింపు చేయడం చాలా చాలా ధన్యవాదాలు. సో ఇప్పుడు మనకి లాంచ్ చేసినాక ఈ రోజుకి 1,60,968 అనేది కరెక్టే. అయినప్పటికీ కూడా కొంతమంది ఏదో ఒక ఖాతా యాక్టివ్గా లేదనో, ఎన్పిసిఐలో చేసుకోలేదనో, అకౌంట్లో ఆధార్ మ్యాచ్ అవ్వట్లేదనో, వేరే ఏమైనా చిన్న ప్రాబ్లం, మ్యూటేషన్ చేసుకోలేదు, అలాంటి చిన్న ప్రాబ్లం వల్ల కొంతమంది మిస్ అయి ఉండొచ్చు. సో వాళ్ళకి వస్తుందా అంటే ఖచ్చితంగా 100% వస్తుంది. దానికి సంబంధించి మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా రివ్యూ చేయడం జరిగింది. వాళ్ళ లాగిన్లో ఏవైనా పెండింగ్ ఉంటే ఇమ్మీడియట్గా క్లియర్ అయిపోతుంది. ఎవరికి రిజెక్ట్ అయి ఉందో వాళ్ళ జెన్యూన్ రీజన్ వల్ల ఏవైనా వాళ్ళకి చేయలేకపోతే అవి కూడా ఖచ్చితంగా మేము చేస్తాము. సో ఎవరు మా ఖాతాకి వెనక రాలేదే అట్లా మీరు ఏమీ ఆలోచనలు, భయాలు, డౌట్లు అవసరం లేదు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మీ అందుబాటులో ఉంటుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ మీ అందుబాటులో ఉంటుంది. ఎవరికైనా అలాంటి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎందుకోసం రాలేదు అని మీరు మన డిపార్ట్మెంట్లో అడిగితే వాళ్ళు చెప్తారు. ఎందుకు రాలేదని వాళ్ళు చెప్పగానే దానికి తగిన డాక్యుమెంట్లు మీరు ఇస్తే వెంటనే మీ అందరికీ కూడా అందిస్తాము. సో మన జేడీ అగ్రికల్చర్ ఇంకా చాలా అందరూ చెప్పినట్టు ఫస్ట్ 7,000 రూపీస్ ఖరీఫ్కి ఇస్తాము, తర్వాత రబీకి 7,000 వస్తుంది. బ్యాలెన్స్ జనవరి అలాంటి టైంలో మీకు బ్యాలెన్స్ అమౌంట్ కూడా వస్తుంది. మొత్తం 20,000 ఇస్తున్నాము.